వివిధ సామాజిక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులతో ఫ్రీడమ్ టీవీ ప్రారంభించారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మిత్రుడు పులి శ్రీనివాస్కి, అదేవిధంగా రిపోర్టర్గా ఉన్నటువంటి ద్వారా శివప్రసాద్ గారికి, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి యూట్యూబ్ ఛానల్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఏలూరులో జరిగేటువంటి అనేక కార్యక్రమాలని అందరికీ అందించడానికి, కేవలం ఏలూరు వారికే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు వారందరూ చూసేలాగా ఈ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో ప్రయత్నం చేస్తుందని అందరికీ తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 1973 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి పర్యావరణ దినోత్సవం 2026 ఆవశ్యకతను అందరూ అర్థం చేసుకోవాలని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పులిపాటి నరసింహారావు అన్నారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీలు ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగాయి. ఎలిమెంటరీ, హై స్కూల్ పెద్దలు 3 భాగాలుగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు అనేక మంది పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ దినోత్సవ సభ నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి నారాయణరావు అధ్యక్షత వహించారు. హెడ్ మాస్టర్ త్రిపుర సుందరి మాట్లాడుతూ, ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగమే అన్నారు. పోటీలను ఏవిఆర్ విజ్ఞాన కేంద్ర కమిటీ సభ్యులు వై నిర్మల, పిఎల్ నాగేశ్వరరావు, ఎల్లకవి శ్రీనివాసరావు, తిమ్మూరు శ్రీనివాసరావు, కె జనని, డి శివప్రసాద్, జన విజ్ఞాన వేదిక నాయకులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ఇది కలెక్టర్ గారి యొక్క సందేశంతో, అదే ఆదేశాలతో, ఏపీ పొల్యూషన్ బోర్డు వారి యొక్క ఆదేశాలతో, అలాగే వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కోరుకున్నటువంటి విజ్ఞాన కేంద్రం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, వారి యొక్క బృందానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఒక ఫస్ట్ మనం ఈ ఇతివృత్తం మాట్లాడుకోవాలంటే పర్యావరణ పరిరక్షణ. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మీ అందరూ కూడా భాగస్వాములయ్యారు. మీ అందరికీ కూడా అభినందనలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు, ఆయన గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతోంది. అందులో భాగంగా 2026 సంవత్సరంలో ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనేటువంటి థీమ్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీ చర్చ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఏలూరులో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారి యొక్క సౌజన్యంతో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకి వేరేగా వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి ఎలిమెంటరీ, హై స్కూలు, కాలేజీ విద్యార్థులు, పెద్దలకు కూడా కలిపి 3 కేటగిరీలుగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఈరోజు ప్రభుత్వ బాలికల పాఠశాల రామకోటి నందు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేక స్కూల్స్, కాలేజీల విద్యార్థులు, టీచర్లు, డ్రాయింగ్ మాస్టర్లు కూడా పాల్గొన్నారు. మరి వారందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక చిత్రాలని చాలా నైపుణ్యంగా చిత్రీకరించారు. వారిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా
రేపు ఆశ్రమం కాలేజీ ఆడిటోరియం నందు బహుమతి ప్రదానం ఉంటుంది. ఒక్కొక్క ఈవెంట్లోనూ ముగ్గురు చొప్పున బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రశంసాపత్రం మెమెంటోని పెద్దల చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేటు, దాంతోపాటు మెడల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వాహక కమిటీల తరఫున అందజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం వాతావరణాన్ని, గాలిని, నీటిని, ఆహార కాలుష్యాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తాం. అంటే అది అంతా రికార్డ్ అవుతున్నది, పైన వస్తుంది కదపద్దు, ఇదే ఫ్రేమ్.